అండి వెల్కమ్ టు సామ్ సైరా యూట్యూబ్ ఛానల్. వీడియో వచ్చేసి నేను ఎలాంటి లిక్విడ్స్ తీసుకోవడం వల్ల ఇమ్యూనిటీ ఫ్లూయిడ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది అనేది ఈరోజు వీడియో అనమాట. సో నేనైతే ఎర్లీ మార్నింగ్ వాటర్ తాగుతాను అనమాట. 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ కంపల్సరీ తీసుకుంటాను. డే మొత్తంలో మనం 3 to 4 లీటర్స్ ఆఫ్ వాటర్ కన్జ్యూమ్ చేస్తే మనకి ఇమ్యూనిటీ ఫ్లూయిడ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో ఇది ఫుల్గా వాటర్ తాగుతాను అనమాట ఎర్లీ మార్నింగ్ లెగ్గానే. నేను బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత సమ్ టైమ్స్ బాలి తీసుకుంటాను, కొన్నిసార్లు ఏమో కోకోనట్ వాటర్ తాగుతూ ఉంటాను అనమాట. సో మా డాక్టర్ ఏంచి ఇది సజెస్ట్ చేశారు ఈ పౌడర్. దీనివల్ల మనకి ఇమ్యూనిటీ అనేది బాగా ఇంక్రీజ్ అవుతుంది అనమాట. సో ఈ గ్లాస్ ఆఫ్ వాటర్ మనం తీసుకోవాలి 2 టైమ్స్. నేను 2 టైమ్స్ రోజు తీసుకుంటాను అనమాట. టిఫిన్ చేసిన తర్వాత అండ్ నైట్ డిన్నర్ చేసిన తర్వాత తీసుకుంటాను. సో ఇది తాగిన తర్వాత మనం ఇంకా బాగా ఇంక్రీజ్ అవ్వాలంటే మనకి ఇవి ఉంటాయి కదా, ఫ్రూట్ జ్యూసెస్, ఆరెంజెస్, గ్రేప్స్, వాటర్ ఐటమ్స్ ఉండే ఫ్రూట్స్ ఉంటాయి కదా, ఆ జ్యూసెస్ తీసుకుని మనకి బాగా ఇంక్రీజ్ అవుతుంది ఇమ్యూనిటీ ఫ్లూయిడ్ అనేది. అండ్ వాటరీ కంటెంట్ ఉన్న వెజిటబుల్స్ ఉంటాయి కదా, బ్రొకోలీ, టమాటో అలాంటివి తీసుకున్న మనకి ఇంక్రీజ్ అవుతుంది మనకి ఇమ్యూనిటీ ఫ్లూయిడ్ అనేది. అండ్ బటర్ మిల్క్ తాగడం వల్ల అండ్ లెమన్ వాటర్ తాగడం వల్ల కూడా ఇమ్యూనిటీ అనేది బాగా పెరుగుతుంది అనమాట. అండ్ లెమన్ వాటర్ తీసుకున్నప్పుడు మనం కొంచెం షుగర్ వేసుకుంటే సరిపోతుంది, ఎక్కువ షుగర్ కన్జ్యూమ్ చేయకూడదు ప్రెగ్నెన్సీలో. అండ్ మనకి ఇన్స్టెంట్గా పెరిగిపోవాలంటే గ్లూకోజ్ బాటిల్ ఉంటుంది కదా, గ్లూకోజ్ బాటిల్ ఎక్కించుకున్న మనకి ఇన్స్టెంట్గా మనకి వాటర్ లెవెల్ అనేది ఇమ్యూనిటీ ఫ్లూయిడ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది బాడీలో. సో ఈ టిప్స్ అన్ని ఫాలో అవడం వల్ల నాకు బాగా ఇంక్రీజ్ అయ్యింది ఇమ్యూనిటీ ఫ్లూయిడ్ అనేది. మీకు కూడా హెల్ప్ అవుతుంది. ఒకసారి ట్రై చేయండి. ఒక వీక్ ట్రై చేశాక ఒకసారి మళ్ళీ స్కాన్ చేసుకుని తెలుస్తుంది. మీకు నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.